సరే నీ అస్త్రం నాకు రావట్లేదు, నేను తీసుకోలేను అని అంటాడు. అంటే కృష్ణుడు నవ్వి, సరే నేను రుక్మిణితో కలిసి హిమవత్ పర్వతంలో 12 సంవత్సరాలు ఘోర బ్రహ్మచర్యాన్ని అనుసరిస్తూ ఎంతో తపస్సు చేసిన తర్వాత పుట్టిన ప్రద్యుమ్నుడు కూడా ఇప్పటి వరకు నన్ను ఈ చక్రాయుధాన్ని అడగలేదు. నా అన్న బలరాముడు కూడా అడగలేదు. మా యాదవ్ వంశంలో ఉన్న ఎంతో మంది గొప్ప వాళ్ళు కూడా ఎప్పుడూ అడగలేదు. నా కొడుకు సాంబుడు కూడా అడగలేదు. నువ్వు ఇంత ధైర్యంగా అడిగావు, శ్రీ చక్రాయుధంతో ఏం చేయాలనుకుంటున్నావు నువ్వు అశ్వత్థామ అని అడుగుతాడు. ఇప్పుడు అశ్వత్థామ చాలా పొగరగా ఏం చెప్తాడంటే, కృష్ణ నేను నీతో యుద్ధం చేయాలనుకుంటున్నాను ఈ చక్రాయుధం తీసుకొని అని చెప్తాడు. చెప్పి నవ్వుతాడనమాట శ్రీకృష్ణుడు గట్టిగా. నవ్వితే అశ్వత్థామ అంటాడు, నాకు ఇప్పుడు అర్థమైంది కృష్ణ, ఈ ఆయుధాలు ఈ అస్త్రశస్త్రాలు కేవలం నీకు మాత్రమే పనిచేస్తాయి, నువ్వు మాత్రమే వాటి శక్తితో నువ్వు యుద్ధం చేయగలవు అని నాకు అర్థమైంది. నువ్వు మాత్రమే చేయగలవు, ఇంకెవ్వరికి పని చేయవు, కాబట్టి నేను వెళ్తాను అని వెళ్ళిపోతాడు అనమాట. సో ఈ విషయం ధర్మరాజుకి, అర్జునుడికి, సహదేవుడికి చెప్పిన కృష్ణుడు అంటాడు ధర్మరాజుతో, అశ్వత్థామ నా ఆయుధాన్ని తీసుకొని నాతోనే యుద్ధం చేయాలనే అంత క్రూరమైన మనసున్నవాడు, అలాంటి వాడు ఏదైనా చేయగలుగుతాడు. భీముడు ఒక్కడే తనని ఆపలేడు, కాబట్టి మనం వెంటనే బయలుదేరాలి అంటే వెంటనే బయలుదేరతారు. ధర్మరాజు బయలుదేరతాడు, అర్జునుడు కృష్ణుడు కూడా బయలుదేరతారు. సహదేవుడు మాత్రం ద్రౌపదికి తోడుగా అక్కడే ఉంటాడు.